అన్వేష్, ఏంటి రోజు చాలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. ఏ నాతో చెప్పవా? నీతో ఎందుకు చెప్పాలి? సర్లే, ఇంతకీ నా విషయం ఏం చేశావు? ఏ విషయం? ఎన్నిసార్లు చెప్పాలి? ఏమీ తెలియనట్లు భలే నటిస్తున్నావే. ఏదో కొలీగ్ అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావేంటి? హే చిలిపి, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? చెప్పు. సహృద, నీ పేరులో ఉన్నట్టు సహృదయంగా ఉండొచ్చు కదా. ఎప్పుడు ఏదో ఒకటి లోడ వాగుతావు ఎందుకు? ముందు నీ పని చూసుకోపో. ఏంటి రానువేష్? ఏంటి అంత అర్జెంటా? కృతంగా రెస్టారెంట్, జూబ్లీస్ రోడ్ నంబర్ 36. ఓకే రా. ఎవడీడు? ఈడు అవతారం. పడిపోయింది. కమాన్ సిట్. ఇడియట్. వాడేవాడు? నిన్నేరా. నువ్వేమైనా మన్మథుడు అనుకుంటున్నావా? ఆ ఫేస్ చూడు. తేరగా వస్తే అరిటాకులు కూడా ఆవురావురమని తినే రకం నువ్వు. నీ పచ్చ కలర్ టీషర్టు నువ్వు. ఓబే, నువ్వేనా కత్రిన కైపు అనుకుంటున్నావు? పల్లీలు అమ్ముకునే దండగా బ్యాగ్ ఒకటి. ఏమమ్మా, ఆ అమ్మాయి నిన్ను అలా తిట్టేస్తుందేంటి? ఏముందిరా, ఈ లేడీసు మనం పచ్చగా ఉంటే ఓర్వలేరు. నువ్వు పచ్చగా ఉండడం ఏంట్రా? నీకు నెలకొచ్చేదే 10,000 జీతం. ఎప్పుడు దానికి దీనికని నా దగ్గర 100-200 అడుక్కుంటూనే ఉంటావు కదా. పచ్చగా అంటే ఆ పచ్చగా కాదు, దానికి నా పచ్చ టీషర్ట్ నచ్చలా. మళ్ళీ వీడికి ఏదో లెటర్ దొరికినట్టు అయిపోయింది. చేతిలో ఆ పొట్లం ఏంట్రా? పొట్లం కాదురా, పత్రం. ఆ అమ్మాయి రాసిన ఉత్తరం. మళ్ళీ రాసిందా? ఎక్స్పెక్ట్ చేశా. కొంపదీసి నిన్న అమ్మాయి నీడలా వెంటాడుతుందేమోరా. పోయిన జన్మలో నువ్వు పోస్ట్ మ్యాన్ అయి ఉంటావు. ఇక్కడేదో జనాలు కరువైనట్టు ఆ లెటర్లన్నీ నీకే దొరుకుతున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? ఇలాంటి మరో 2 దొరికాయి అనుకో, ఆ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుందనుకో, జనాలకి నీ మీదే డౌట్ వస్తుంది. ముందు చదువు మామా ప్లీజ్. సరే ఇటీ. ఈ జీవితం పూల పాన్పు కాదు, ముళ్ళ పొద. జీవితం పంచిచ్చిన నా తల్లిదండ్రులకు ఈ ముఖం చూపించలేను. ఈ జీవితమంతా విషాదంతోనే నిండిపోయింది. అందుకే గతమంతా గుర్తు లేకుండా ఈ మాయదారి మందుకు బానిసనయ్యాను. ప్రేమ అనే సంఖ్యలకు బందీలయ్యాను. మోసపోయిన మరింతగా మిగిలిపోయాను. ఒక ఆడది చేయాల్సిన పని కాకపోయినా పగలు రాత్రి తాగుతూనే ఉన్నాను. తాగి తాగి శరీరం చచ్చుపడిపోవాలి. ఈ మెదడంతా ఆలోచించకుండా మొద్దుబారిపోవాలి. మైకంలోనే శాశ్వత నిద్రలోకి జారిపోవాలి. పాపం చాలేస్తుందిరా మామ. ఎవరి ప్రేమలోనూ పడి మోసపోయింది. మనం ఏదో ఒకటి చేయాలరా. నాకు అదే బాధగా ఉందిరా. కానీ ఊరు పేరు తెలియని అమ్మాయిని ఎలా పట్టుకుంటాం? అయినా డే అండ్ నైట్ తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? కనిపిస్తే అమ్మాయికి ఓ విషయం చెప్పాలను. ఏమని? విస్కీ అయితే రిస్క్ అని, ఆడవాళ్ళకి బ్రాండీ అయితే బెటర్ అని. నీ ప్రాసని సాయంత్రం బ్రాందీలో కలుపుకొని తాగుదులే గానీ ముందు దీని గురించి ఎంక్వైరీ చేయి. వెళ్దాం. బయలుదేరు మామా. ఎక్కడనే ఎతుకుతాం? ఈ 2 నాకు ఒకే ఏరియాలో దొరికాయి. అక్కడికి నేనుండే ఫ్లాట్ కూడా దగ్గరే. చూద్దాం పద ప్లీజ్ మామా. సరేరా, వస్తాను. లెటర్ గురించో ఆ అమ్మాయి గురించో కాదు, నేను నీకోసం వస్తాను. పద. ఈ అపార్ట్మెంటా? మరదా ఎక్కడ్రా బాబు? ఈ అపార్ట్మెంట్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అసలు ఏ రోడ్డు, ఏ నంబర్? ఇక్కడేరా, ఈ ఏరియాలో దొరికింది.
ఆపరా బాబు, ఆపరా. ఏమైంది మామా? దొంగల్ని పట్టుకునేటప్పుడు కూడా ఇలా తిరగలేదురా. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ తిప్పినట్టు అలా తిప్పేస్తున్నాను రా అపార్ట్మెంట్ చుట్టూ. ఒక్క సిగరెట్ తాగనీరా బాబు. ఆ అమ్మాయి దొరికితే ఒక జీవితాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతామని ఆశ తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా. నువ్వేనా కందుకూరి వీరేశలింగాన్ని అనుకున్నావురా ఆడవాళ్ళని ఉద్ధరించడానికి? ఇంకా ఇలాగే తిరిగామనుకో పంజాబీ దాబాలో ఎగ్ బుర్జీలాగా మాడిపోతాం. ఎవరినన్నా అడుగుదాంరా బాబు. ఆటో వీడిని అడుగుదాంరా. బాబు, ఈ ఏరియాలో నిన్న గానీ మొన్న గానీ ఎవరైనా చనిపోయినట్టు విన్నావా? ఇవాళైనా ఓకే. ఆ చివరి అపార్ట్మెంట్స్ అనుకుంటా ఎవరు చనిపోయినారు. ఆడా మగా? తెలియదు కానీ పొద్దునేదో 7 తీసినట్టున్నారు. అదిగో అతను అడగండి, వాళ్ళ బంధువు అతను కరెక్ట్గా చెప్తాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ చనిపోయింది ఎవరు? ఆడవాళ్ళు. ఎప్పుడు చనిపోయింది? రాత్రంతా బాగానే ఉంది, ఈరోజు ఉదయమే చనిపోయింది. ఓ, ఆవిడకి ఆత్మకథలు రాసే అలవాటు ఉందా? తెలీదు, ఈ మధ్య ఏమైనా మొదలు పెట్టిందేమో. ఆమె వయసు ఎంత? మొన్న అట్ల తద్దికి కరెక్ట్గా 80 సంవత్సరాలు అయ్యాయి. 80 సంవత్సరాల? వామ్మో. సరే పద బైక్ తీ. సండే రోజు ప్రశాంతంగా మందు కొడదామంటే ఇలా తిప్పుతున్నావు ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలనే తపనరా. రేయ్, ఆ లేడీ దేవదాస్ని కనిపెట్టాలంటే ఇలా కాదు. నల్ల కుక్క నల్ల దుప్పటి ఏ ఇంటి ముందుంటే అక్కడ చూడాలరా. ముందు జోకులాపి బండికిరా. పద బండిది. ఎంత ఎతికినా అమ్మాయి కనిపించలేదు. రేయ్, ఇలా తిరగడం కరెక్ట్ కాదు కానీ ఈ ఏరియాలో ఉన్న వైన్ షాప్కి పోని. సరేరా. అక్కడికి వెళ్ళి మనం బాటిల్ కొన్నాం అనుకో, ఆ అమ్మాయి కూడా అక్కడ కొనడానికి రావచ్చుగా. ఛీ, ఎప్పుడు మందు ధ్యాసనేరా. ఓ, డ్యూటీని లూటీ చేస్తున్నావు కదరా దరిద్రుడా. చిన్న, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వైన్ షాప్కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తీసుకురా. ఏం బాటిల్ అక్క? ఫుల్ వైన్ బాటిల్ తీసుకురా. అలాగే అక్క. రేయ్, అక్కడికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకురారా. అలాగే. మీ ఎస్ఐ చూస్తే నీ కాకి షర్టు గుండీలు ఉడతారా. అందుకే కదరా నిన్ను తీసుకురామంటుంది. రేయ్, వీడేంటి, వీడి వయసు ఏంటి, ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నాడేంట్రా. ప్రపంచం చెడిపోతుందిరా. రే, వాడు కరెక్టేరా, అలాగే ఫాస్ట్ గా ఉండాలి. నీకే ఏమీ లేదు ఇక్కడ. పోయి బాటిల్ తీసుకురా పో. పో. Cheers. నువ్వెంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వినీక్షి. కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు, కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా. అర్థం కాకపోవడానికి ఏముందే, నేను తాగి తాగి దేవదాసుని అయిపోయాను. నాకే అర్థం తెలీదు. దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి? ఉపయోగం గురించి నాకు తెలీదు. పిచ్చి ముదిరింది. ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం. తాగితే ఆ కిక్కే వేరు. ఇద్దరం అమ్మాయిలం మనం మరీ ఇంత విచ్చలవిడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని. తప్ప తొక్క, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, మగవాళ్ళని మించిపోతున్నారు. మగాడు తాగితే తప్పు లేదంటారు. అదే ఆడది తాగితే ఏంటి తప్పు? మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు.
ఒక్క కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసి తాగమంటున్నాడు. కానీ మందు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఎందుకు? ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో. అర్థమైందా? స్వర్గం లాంటి బార్లని మనం నరకంలా చూస్తున్నాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. పెళ్లి చేసుకుంటే నీలో మార్పు, ఐ మీన్ చేంజ్ వస్తుంది. నా మాట వినవే. పెళ్ళా? ఆ పదం నా లైఫ్లోనే ఉండదు. నేను నిరంజన్. మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా? ఈ వినీక్షి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఏం ఆలోచించాలి? చచ్చిపోదామనుకున్నా ఇంటి పరువు పోతుంది. నేను ఇలా కావడానికి కారణం ఒక్క ఫోన్. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, బట్ నో ఐడియా చేంజ్ మై లైఫ్. అంతే. అయితే పొరపాటు లేదు. ఓడిపోలేదు, నేను ఓడిపోయాను. ఏదేమైనా నువ్వు ఇలా తాగడం తప్పేని. ఇక నుంచి మానే ప్లీజ్. నో 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 నో, అది జరిగే పని కాదు.